అనమాట. ఇవన్నీ అయితే ముగ్గు, ఎంట్రన్సింగ్ ముగ్గు, గేట్ ఇచ్చారు. ఇది గేట్, దీనికి తలుపు కూడా జాయింట్ ఇచ్చారు చూడండి. అయ్యో లైట్ ఉందో లేదో, ఇక్కడ ఉంది కానీ అక్కడెక్కడో ఉంది లైట్. ఇక్కడ నుంచి లైట్ ఎక్కడుందో సరే మనకెందుకులే. అయితే నంబర్ 202 ఇదండి తలుపు, గేటు. ఇది హాల్ అన్నమాట. అమ్మో, ఇది హాలు. ఇది ఇంత పెద్ద రూము, రెంట్ అంతా తెలీదు. ఇవి కిటికీలు. తెలుసు అందరికీ, కానీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. స్విచ్చెస్ పర్వాలేదు కొత్తగానే ఉన్నాయి, మరి పాతగా లేవు. ఇక్కడ నుంచి రోడ్డు కనబడుతుంది. ఇది రూట్ అబ్బా. ఓకే ఓకే, నాకు ఐడెంటిటీ వచ్చింది. ఇదండి ఇది విండోస్. తర్వాత కబోర్డ్స్, టీవీ పెట్టుకుంటాం కదా అది. తర్వాత ఇదేమో కిరాణా షాప్ ఎదురుగానే. ఇది దేవుడి గది. దేవుడి గదికి ఇది ఇచ్చారనమాట. చాలా పోతే నాకు ఈ దండ బెల్ల నచ్చింది. దేవుడి గది, కిటికీలు ఇచ్చారు, ఒక బల్బు, స్టోరేజ్కి ఒక దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి ఒక సామాన్లు అనమాట, అంటే పెట్టే. తర్వాత ఇది ఎందుకో నాకు తెలియదు, దీన్ని ఏ రూమ్ అంటారో నాకైతే నేను తెలియదు, నిజంగా చెప్పేస్తున్నా. అది మీ ఊహాగానానికి వదిలేస్తున్నాను నేను. ఇది కిచెన్ రూము. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది. ఇది ఏంటి, దీనికి ఇది లేదు, మార్చలేము. అబ్బో 24 hours వాటర్ అనమాట, నో ప్రాబ్లం. పెద్ద చింక్ ఇచ్చారు, చింక్కి నో ప్రాబ్లం. పైప్ ఇచ్చారు, నీళ్ళు రాకుండా ఉంటాయి. తర్వాత కబర్డ్స్ ఇవ్వలేదు, కబర్డ్స్ ఉండకూడదు. నాకైతే ఇలా కబర్డ్స్ ఉండకూడదు, ప్లెయిన్గా ఉండాలి. చాలా బాగుంది. అండ్ సాల్ట్ ఏమైనా పెట్టుకోవడానికి ఇలాగ అనమాట. ఎవరో పెట్టుకున్నారు, ఇది చేయించుకున్నారు యాక్చువల్లీ, ఎందుకంటే తర్వాత ఇది వీళ్ళు ఇచ్చింది కాదు. తర్వాత కిచెన్ రూమ్లో బోల్ తప్పలు ఎప్పుడో తాత ముత్తాతలు ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవడానికి ఇవి అలమారాలు అనమాట. ఇది కూడా కబోర్డ్ లేదు. ఎందుకు కబోర్డ్ లేదంటే ఇక్కడ మిక్సీ, గ్రైండర్లు పెట్టుకోవడానికి అనమాట. ఇవి ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ టేబుల్ మాత్రం ఉండాలి, మరి టేబుల్ లేకుండా కాదు. కొన్ని దాచుకోవాల్సినవి ఉంటాయి కదా, వంటగది సామాన్లు అలాంటివి అనమాట. ఇది పర్వాలేదు, ఓకే ఓకే. ఇది బాల్కనీ, ట్యాప్ ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చిన్న వైర్ ఇచ్చారు. వాషింగ్ మిషన్కి స్విచ్, దీనికి ఒక తలుపు ఇచ్చారు, డోరు. మళ్ళీ ఇక్కడ ఒక స్విచ్. ఓకే, ఇక్కడ మళ్ళీ తాడు, ఇక్కడ ఒక తాడు. అబ్బా సూర్యుడు కనపడుతున్నారా, బాగానే ఉంది. ఎవరో వాషింగ్ మిషన్ పెట్టుకున్నట్టుగా ఉన్నారు, దాని అచ్చులు కూడా ఉన్నాయి. బెడ్రూము, ఇదే చింక్ ఇచ్చారనమాట. అదే ఎవరైనా వచ్చే వాళ్ళకి సేమ్ అలాగే ఉంది. చింక్ అనమాట, టవల్స్, కర్చీఫ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ వాటర్ లీకేజ్ లేదు, వాటర్ అయితే 24 hours. ఇక్కడ ఆకుపచ్చ లైట్, ఇక్కడ వీళ్ళు లైట్లు కూడా వేయలేదు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే కాదు, సెపరేట్ బాత్రూమ్. ఓకేనా. ఇది ఫస్ట్ బెడ్రూమ్ కాదు, సెకండ్ బెడ్రూము. సో నేను లైట్ వేసుకున్నాను. ఇక డోర్ ఇచ్చారు, పింక్ కలర్ సున్నం ఇచ్చారు. నచ్చకపోతే వైట్ కలర్ సున్నం కూడా వేసుకోవచ్చు. ఇది కిటికీ, దీనికి ఒక కిటికీ ఉందన్నమాట. ఏసీ పెట్టుకోవడానికి ఒక హోల్ కూడా ఉంది, కన్నం. బెడ్రూమ్, ఇది బెడ్రూము, సెకండ్ బెడ్రూము. బెడ్రూమ్కి అలమారాస్ పెట్టుకోవడానికి ఇదిగోండి, చూసారా. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాం. చూడండి స్విచ్చెస్ ఎలా ఉన్నాయి, పర్వాలేదు.
నేను ఫోన్ టార్చ్ లైట్ వేసుకొని చూస్తున్నాను. అది దీనికి టార్చ్ లైట్ అవసరం లేదు. ద బెస్ట్ పెద్ద బిగ్గెస్ట్ రూమ్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే పెద్ద రూమ్లో ఉంటే వద్దు, మనకి ఇది చాలు ఇలాంటి రూమ్స్. మంచం పోగా ఇంకా ప్లేస్ మిగిలిపోద్ది అనమాట. చూడండి కబోర్డ్స్, తర్వాత కిటికీ. ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చారు, స్కై బ్లూ. కెమెరాలు అయితే ఒక క్లమ్జింగ్గా కనబడుతుంది. ఏంటి ఒక్కటేసం బాగా తొడుస్తుంది, చూసారా? ఇక్కడ చూసారా, నేను కలర్ చూపిస్తే స్కై బ్లూ వచ్చింది, పైకి చూపిస్తుంటే వైట్ కలర్ ఏదో మారిపోతుంది కదా, కానీ స్కై బ్లూవే. ఇక్కడ కూడా ఏసీ పెట్టుకోవచ్చు, 2 ఏసీలు పెట్టుకోవచ్చు అనమాట. షవర్ ఇచ్చారు. తర్వాత ఇది కూడా బాగుంది. ఓకే, నో వాటర్ లీకేజ్ ప్రాబ్లం. పెద్ద బాత్రూమ్లు, అక్కడైతే చాలా చిన్న బాత్రూమ్లు. ఇక్కడ డ్రాయింగ్ వేసుకున్నారు ఎవరో, కార్ డ్రాయింగ్. స్విచ్చెస్ ఓకే. పెయింటింగ్ వేసారనమాట. అది సున్నాలు వేయించుకున్నారో తెలీదు. కొత్త సున్నాలు అయితే పడినాయి. టైల్స్ ఓకే. టైల్స్ పాత ఇంట్లో కూడా ఇలాగే ఉంటాయి అనమాట. ఇక చూసారా, ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది హాల్, ఇది బెడ్రూమ్, ఇది ఎక్స్ట్రా రూమ్. ఎందుకో నాకైతే తెలీదు, మీకే చెప్పేసాను వదిలేసాను. ఇది కిచెన్ రూము, తర్వాత అది బాల్కనీ. కిచెన్ రూమ్కి సంబంధించిన అలమారాస్. ఇక్కడ ఒక తాడు అయితే ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు నాకైతే తెలియదు. స్విచ్చెస్, ఇక్కడ ఒక స్విచ్చెస్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే గైస్, బాయ్ బాయ్. మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా?